రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోతుల బెడద తీవ్ర రూపం దాల్చింది. సిరిసిల్ల పట్టణంలోని చైతన్య భారతి పాఠశాలలో కోతులు చొరబడి పుస్తకాలను చించివేస్తూ మల విసర్జన చేయడంతో యాజమాన్యం విద్యార్థులకు సెలవు ప్రకటించింది. మరోవైపు ఇంతలకుంట మండలం కందికట్కూరులో సర్పంచ్ చొరవతో సూర్యాపేట బృందం 113 కోతులను బంధించి అటవీ ప్రాంతానికి తరలించారు. జిల్లా వ్యాప్తంగా కోతుల దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని, తక్షణమే అధికారులు స్పందించి తమను రక్షించాలని స్థానికులు కోరుతున్నారు. గాంధీనగర్లోని మా చైతన్య భారత్ స్కూల్లో ఈరోజు మార్నింగ్ ఎడావిడిగానే స్కూల్కి ఆయమ్మలు 8:30కి స్కూల్కి రావడం జరిగింది. స్కూల్కి రావడంతోనే వాళ్ళు గమనించింది ఏంటంటే ఫ్లెక్సీ చినిగి ఉండడం అండ్ ఈ లోపలికి వచ్చి చూడగానే ఒకలాంటి స్మెల్ అండ్ వెళ్ళి క్లాస్ రూమ్లోకి చూడగానే మొత్తం పిల్లల యొక్క బుక్స్లు చింపడం, వాటి మీద వాష్రూమ్ వెళ్ళడం, మొత్తం ఎలా అంటే క్లాస్ యొక్క ప్రజెంట్ చేసిన చార్ట్స్ని చింపడం, వాటికి ఇష్టారాజ్యంగా ఆడుకోవడం. ఇక్కడ మా ఒక్కరికే కాదు, మేము ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకున్నది ఏంటంటే నైట్ నుంచి అవి ఇక్కడే ఉండేసి ఎవరికి కూడా నిద్రపోనివ్వకుండా చేస్తున్నాయి. సో రేకుల మీద. అందరికీ నమస్కారం. మేము వచ్చిన సమస్య ఏంటంటే ఒక వారం నుంచి కోతుల సమస్యతో చాలా ఇబ్బంది పడుతున్నాము. నిన్న జరిగిన సంఘటన ఏంటి అంటే ఇది స్కూల్లో చాలా కోతులు వచ్చాయి. మేమందరం స్టాఫ్ కలిసి కట్టెలు పట్టుకొని అలాగో మేనేజ్ చేసాం. కానీ పిల్లలందరూ చాలా భయపడిపోయారు. పేరెంట్స్ నుంచి చాలా కంప్లైంట్స్ వచ్చాయి, లైక్ నైట్ అంతా పడుకోలేదు, చాలా భయపడిపోయారు అనేసి. సరే ఎలాగో మేనేజ్ చేసుకున్నాం కదా అనేసి అనుకున్నాం. కానీ మార్నింగ్ 8:30కి మేము స్కూల్ ప్రిన్సిపల్కి వచ్చినప్పుడు మాత్రం స్కూల్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కోతులు ప్రతి దాన్ని ఒక ఎంట్రన్స్ మొదలుకొని సెకండ్ ఫ్లోర్ వరకు మొత్తం ధ్వంసం చేసి పిల్లల బుక్స్ అన్ని పాడు చేసేసి ఒక మాకు ప్రతికూలమైన పరిస్థితి కాదు. అది చాలా దారుణంగా ఉంది. పిల్లలందరూ కూడా చాలా భయపడిపోయారు. సో ఏం చేయాలి అని మాకు అర్థం కాని సిచ్యువేషన్లో మేము మళ్ళీ పేరెంట్స్ అందరికీ ఇన్ఫార్మ్ చేసి